నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు దేశం మొత్తం పండుగల ఆనందంలో ఉంది. కొన్నాళ్ల క్రితమే మనమంతా దీపావళి పండుగ జరుపుకున్నాం. మరిప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు ఛత్ పూజతో తీరిక లేకుండా ఉన్నారు. తేకువ అనే తీయటి ఆహార పదార్థాన్ని ఇళ్లల్లో తయారు చేస్తున్నారు ఎంతో ఆనందంగా. ప్రతి చోట నదీ తీరాల్ని, ఘాట్లను అలంకరిస్తున్నారు. మార్కెట్లన్నీ కార్యకలాపాలతో సందడిగా ఉన్నాయి. ప్రతి చోట భక్తి, బంధాలు, సంప్రదాయాల సంగమంగా, హృదయంగమంగా సాగుతోంది ఈ ఛత్ పండగ. ఛత్ ఉపవాసం ఉండే మహిళలు ఎంతో అంకిత భావంతో, నిష్ఠతో ఈ పండుగకు సిద్ధమయ్యే విధానం చూస్తే నిజంగా ఎంతో స్ఫూర్తిగా అనిపిస్తుంది. మిత్రులారా, మహాపర్వదినం ఛత్ సంస్కృతి, ప్రకృతి, సమాజానికి ఉన్న ప్రగాఢ ఐక్యతకు ఈ ఛత్ పండగ ఒక ప్రతిబింబం. ఛత్ పర్వదినం సందర్భంగా ఘాట్లపై సమాజంలోని అన్ని వర్గాలు కలిసి నిలుస్తాయి. ఈ దృశ్యం మన భారతదేశ సామాజిక ఐక్యతకు ఒక అద్భుత ఉదాహరణ. మీరు దేశంలో కానీ లేదా ప్రపంచంలో కానీ ఎక్కడున్నా అవకాశం లభిస్తే ఛత్ పర్వదిన వేడుకల్లో తప్పకుండా పాల్గొనండి. ఈ ప్రత్యేకమైన అనుభవాన్ని మీరే స్వయంగా అనుభూతి చెందండి. ఛఠీమాతకు నేను నమస్కరిస్తున్నాను. ఛత్ పర్వదిన వేడుకల శుభ సందర్భంగా నా దేశవాసులందరికీ, ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, పూర్వాంచల్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మిత్రులారా, పండుగల సందర్భంగా నేను మీ అందరితో ఒక లేఖలో నా భావాల్ని పంచుకున్నాను. దేశం సాధించిన విజయాలు పండుగలను గతంలో కంటే మరింత ఉత్సాహంగా మార్చాయి. వాటి గురించి నేను నా లేఖలో ప్రస్తావించాను కూడా. నా లేఖకు ప్రతిస్పందనగా దేశంలోని చాలామంది ప్రజలు నాకు తమ సందేశాన్ని పంపారు. వాస్తవానికి ప్రతి భారతీయుణ్ణి ఎంతో గర్వంతో నింపింది ఆపరేషన్ సింధూర్. ఒకప్పుడు మావోయిస్టు ఉగ్రవాదం చీకటిలో మగ్గిపోయిన ప్రాంతాల్లో కూడా ఈసారి ఆనంద దీపాలు వెలిగాయి. తమ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిన మావోయిస్టు ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక జీఎస్టీ పొదుపు పండుగ. ఈ జీఎస్టీ పొదుపు పండుగ విషయంలో ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి పండుగల సమయంలో గమనించిన మరో ఆహ్లాదకరమైన విషయం ఏంటంటే, మన మార్కెట్లలో స్వదేశీ వస్తువుల కొనుగోళ్లలో గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. ఈసారి స్వదేశీ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసిన ప్రజలు నాతో వారి సందేశాల్లో వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు కూడా. మిత్రులారా, వంట నూనె వాడకాన్ని 10% దాకా తగ్గించాలి అని కూడా నా లేఖలో కోరాను. ప్రజలు దీనికి కూడా ఎంతో సానుకూలంగా స్పందించారు. మిత్రులారా, పరిశుభ్రత, పారిశుధ్య ప్రయత్నాల గురించి నాకు చాలా సందేశాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల నుంచి స్ఫూర్తిదాయకమైన గాథల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో ప్లాస్టిక్ వ్యర్థాల్ని శుభ్రం చేయటం మీద ఒక ప్రత్యేక చొరవ ఆరంభించారు అక్కడి వాళ్ళు. అంబికాపూర్లో గార్బేజ్ కేఫ్ వినడానికే ఆకర్షణీయంగా ఉంది కదా. అంబికాపూర్లో గార్బేజ్ కేఫ్ నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని తీసుకొచ్చే వారికి కడుపు నిండా పూర్తి భోజనం అందించే కేఫ్ అది. 1 కిలో ప్లాస్టిక్ తీసుకొచ్చే వారికి మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం అందజేస్తారు. 1/2 కిలోగ్రాం తీసుకొచ్చే వాళ్ళకి అల్పాహారం ఇస్తారు. ఈ కేఫ్ను అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. మిత్రులారా, ఇలాంటి ఘనతని బెంగళూరులో ఇంజనీర్ కపిల్ శర్మ సాధించారు. బెంగళూరును సరస్సుల నగరం అని పిలుస్తారు. కపిల్ ఇక్కడి సరస్సుల్ని పునరుద్ధరించేందుకు ఒక చొరవను తీసుకొచ్చారు. కపిల్ బృందం బెంగళూరు నగరంలోనూ పరిసర ప్రాంతాల్లోనూ 40 బావులు, 6 సరస్సుల్ని పునరుద్ధరించింది. అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, కార్పొరేట్లను, స్థానిక ప్రజల్ని కపిల్ తన మిషన్లో చేర్చుకున్నారు. ఆయన సంస్థ చెట్ల పెంపకం ప్రచారాల్లో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటోంది. మిత్రులారా, అంబికాపూర్ ఇంకా బెంగళూరులోని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు సంకల్పం దృఢంగా ఉంటే చాలు, పరివర్తన అనివార్యం అని నిరూపిస్తూ ఉన్నాయి. మిత్రులారా,
పరివర్తన కోసం చేసిన ప్రయత్నానికి సంబంధించిన మరొక ఉదాహరణ నేను మీతో పంచుకుంటున్నాను ఇప్పుడు. పర్వతాలు, మైదానాల్లోని మట్టితో కూడుకొని ఉన్న అడవులు ఉన్నట్టుగానే సముద్ర తీరంలో మడ అడవులు ఉంటాయని మీ అందరికీ తెలుసు. మడ అడవులు ఉప్పునీటి సముద్రపు నీరు, చిత్తడి నేలల్లో బాగా పెరుగుతాయి. సముద్ర పర్యావరణ వ్యవస్థలో మడ అడవులు ఒక కీలకమైన భాగం. సునామీ లేదా తుఫాన్ లాంటి విపత్తు సమయాల్లో మడ అడవులు మనకు చాలా సహాయకారిగా ఉంటాయి. మిత్రులారా, మడ అడవుల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న గుజరాత్ అటవీ శాఖ ఒక ప్రత్యేక ప్రచారాన్ని ఆరంభం చేసింది. 5 ఏళ్ల కిందట అహ్మదాబాద్ సమీపంలోని ధోలేరాలో అటవీ శాఖ బృందాలు మడ అడవుల్ని నాటడం ఆరంభించాయి. నేడు ధోలేరా తీరం వెంబడి 3,500 హెక్టార్లలో ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి. మడ అడవుల ప్రభావం ఈ ప్రాంతం అంతటా కనిపిస్తుంది. అక్కడి పర్యావరణ వ్యవస్థలో డాల్ఫిన్ల సంఖ్య పెరిగింది. పీతలు, ఇతర జలచరాలు కూడా పెరిగాయి. అంతేకాదు, వలస పక్షులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి కూడా. పర్యావరణం మీద సానుకూల ప్రభావాన్ని చూపడమే కాకుండా ధోలేరా చేపల పెంపకందారులకు కూడా ఎంతో లబ్ధి చేకూరుతోంది. మిత్రులారా, ధోలేరాతో పాటు గుజరాత్లోని కచ్లో కూడా మడ అడవుల పెంపకం పూర్తి స్థాయిలో జరుగుతోంది. అక్కడి కోరీ క్రీక్లో మడ అడవుల అధ్యయన కేంద్రం కూడా ఆరంభమైంది. మిత్రులారా, మొక్కలు, చెట్ల ప్రత్యేక లక్షణం ఇదే. ఏ ప్రాంతంలో అయినా మొక్కలు, చెట్లు సమస్త జీవుల శ్రేయస్సుకు దోహదం చేస్తూనే ఉంటాయి. అందుకే మన గ్రంథాల్లో ఇలా పేర్కొన్నారు: ధన్యా మహీరుహాయేభ్యో నిరాశాం యాంతి నార్థినః. అంటే ఎవ్వరినీ ఎప్పుడు నిరాశపరచని వృక్షాలు, మొక్కలు ధన్యజీవులు అని. మనం ఏ ప్రాంతంలో నివసించినా అక్కడ మనం చెట్లు నాటాలి. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన్ కీ బాత్ కార్యక్రమంలో మనం చర్చించే అంశాల విషయంలో నాకు చాలా సంతృప్తినిచ్చేది ఏమిటో మీకు తెలుసా? మన్ కీ బాత్లో మనం చర్చించే అంశాలు సమాజానికి ఏదైనా ఉత్తమమైన, వినూత్నమైన పని చేయటానికి ప్రజలకు ప్రేరేపిస్తాయి అని నేను చెబుతాను. ఈ కార్యక్రమం మన సంస్కృతికి, మన దేశానికి సంబంధించిన అనేక అంశాల్ని ప్రస్తావిస్తుంది. మిత్రులారా, నేను ఈ కార్యక్రమంలో 5 ఏళ్ల కిందట భారతీయ జాతి శునకాల గురించి చర్చించాను అని మీలో చాలామంది గుర్తుండే ఉంటుంది. మన దేశ సామాన్య ప్రజలతో పాటు మన భద్రతా దళాలు కూడా భారతీయ జాతి కుక్కల్ని దత్తత తీసుకోవాలి అని నేను కోరాను. ఎందుకంటే అవి మన పర్యావరణానికి, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. ఈ దిశలో మన భద్రతా సంస్థలు ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేశాయి అని మీకు తెలియచేసేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ తమ బృందాల్లో భారతీయ జాతి శునకాల సంఖ్యను పెంచాయి. కుక్కల శిక్షణ కోసం బీఎస్ఎఫ్ జాతీయ శిక్షణా కేంద్రం గ్వాలియర్లోని టెకాన్పూర్లో ఉంది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ హౌండ్స్, కర్ణాటక, మహారాష్ట్రలోని ముధోల్ హౌండ్స్ జాతి శునకాలకు ఇక్కడ ప్రత్యేక దృష్టితో శిక్షణ ఇస్తున్నారు. ఈ కేంద్రంలో శిక్షకులు సాంకేతికత, ఆవిష్కరణల సహాయంతో శునకాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కోసం ప్రత్యేక మాన్యువల్ను కూడా, అంటే ప్రత్యేక బలాల్ని ప్రస్తావిస్తూ తిరిగి రూపొందించారు. మొంగ్రెల్స్, ముధోల్ హౌండ్, కొంబాయ్, పాండికోనా ఇలాంటి భారతీయ జాతి శునకాలకు బెంగళూరులోని సిఆర్పిఎఫ్ డాగ్ బ్రీడింగ్ అండ్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ ఇస్తున్నారు. మిత్రులారా, గత ఏడాది అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ లక్నోలో జరిగింది. ఆ సమయంలో రియా అనే కుక్క ప్రజల దృష్టిని బాగా ఆకర్షించింది. బీఎస్ఎఫ్ ద్వారా శిక్షణ పొందిన ముధోల్ హౌండ్ జాతి శునకం అది. రియా ఆ పోలీస్ డ్యూటీ మీట్లో అనేక విదేశీ జాతుల శునకాల్ని ఓడించి మొదటి బహుమతి గెలుచుకుంది. మిత్రులారా, బీఎస్ఎఫ్ ఇప్పుడు తమ దళాల్లోని కుక్కలకు విదేశీ పేర్లకు బదులుగా భారతీయ పేర్లనిచ్చే సంప్రదాయాన్ని కూడా ఆరంభించింది. మన స్వదేశీ కుక్కలు కూడా అద్భుతమైన ధైర్య సాహసాల్ని ప్రదర్శించాయి. గత సంవత్సరం
ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడి సిఆర్పిఎఫ్ దళానికి చెందిన శునకం 8 కిలోగ్రాముల పేలుడు పదార్థాల్ని గుర్తించింది. ఈ దిశలో బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాలు చేసిన కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను అక్టోబర్ 31వ తేదీ కోసం ఎదురు చూస్తున్నాను మిత్రులారా. ఆ రోజు ఉక్కు మనిషి సర్దార్ పటేల్ గారి జయంతి. గుజరాత్ ఏక్తా నగర్లోని ఐక్యతా విగ్రహం దగ్గర ఈ సందర్భంగా ప్రతి ఏటా ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. ఐక్యతా దినోత్సవ పరేడ్ కూడా ప్రత్యేకంగా జరుగుతుంది అక్కడ. భారతీయ శునకాల సామర్థ్య ప్రదర్శన ఈ కవాతులో ప్రత్యేకంగా నిర్వహించబోతున్నారు. మీరు కూడా దీన్ని చూసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా ప్రియమైన దేశవాసులారా, సర్దార్ పటేల్ 150వ జయంతి మొత్తం దేశానికి ఎంతో ప్రత్యేకమైన సందర్భం. సర్దార్ పటేల్ ఆధునిక కాలంలోని దేశంలోని గొప్ప వ్యక్తుల్లో ఒకరు. వారి గొప్ప వ్యక్తిత్వంలో అనేక లక్షణాలు సమ్మిళితమై ఉన్నాయి. సర్దార్ పటేల్ చదువుకునే రోజుల్లో చాలా ప్రతిభావంతుడైన విద్యార్థి. భారతదేశం, బ్రిటన్ 2 దేశాల్లో కూడా ఆయన చదువులో ఎంతగానో రాణించారు. ఆయన తన కాలంలో అత్యంత విజయవంతమైన న్యాయవాదుల్లో ఒకరు. తన న్యాయవాద వృత్తిలో ఎంతో గుర్తింపు పొందే అవకాశం ఉండింది. కానీ మహాత్మా గాంధీ ప్రేరణతో స్వాతంత్రోద్యమానికి పూర్తిగా అంకితమైపోయారు. ఖేడా సత్యాగ్రహం నుంచి బోర్సత్ సత్యాగ్రహం దాకా అనేక ఉద్యమాల్లో సర్దార్ పటేల్ చేసిన కృషి నేటికి గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అహ్మదాబాద్ మున్సిపాలిటీ అధిపతిగా కూడా వారి పదవీ కాలం ఎంతో చారిత్రాత్మకం. పరిశుభ్రతకు, సుపరిపాలనకు పటేల్ ఎంతో ప్రాధాన్యాన్నిచ్చారు. ఉప ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా సర్దార్ పటేల్ చేసిన సేవలకు మనం ఎప్పుడూ రుణపడే ఉంటాం. మిత్రులారా, సర్దార్ పటేల్ భారతదేశ అధికార వ్యవస్థకు ఒక బలమైన పునాది వేశారు. దేశ ఐక్యత, దేశ సమగ్రత కోసం అద్వితీయంగా కృషి చేశారు. సర్దార్ సాహెబ్ జయంతి అంటే అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా జరిగే రన్ ఫర్ యూనిటీలో మీరంతా పాల్గొనాలి అని నా కోరిక. అది కూడా ఒంటరిగా కాదు మిత్రులారా, అందరితో కలిసి సాగండి. ఒక విధంగా ఇది యువత అవగాహనకు అవకాశంగా మారాలి. రన్ ఫర్ యూనిటీ ఐక్యతను బలోపేతం చేస్తుంది. భారతదేశాన్ని ఏకం చేసిన ఆ గొప్ప వ్యక్తికి మనం ఇచ్చే నిజమైన ఘనమైన నివాళి ఈ రన్ ఫర్ యూనిటీ. నా ప్రియమైన దేశవాసులారా, ఛాయ్తో నాకున్న సంబంధం మీ అందరికీ బాగా తెలుసు. కానీ ఈరోజు మన్ కీ బాత్లో కాఫీ గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత సంవత్సరం మన్ కీ బాత్లో అరకు కాఫీ గురించి మనం చర్చించాం అని మీకు గుర్తుండొచ్చు. కొంతకాలం కిందట ఒడిషా నుండి చాలామంది కోరాపుట్ కాఫీపై తమ భావాల్ని నాతో పంచుకున్నారు. మన్ కీ బాత్లో కోరాపుట్ కాఫీ గురించే చర్చించాలి అని వారు నాకు రాసిన లేఖల్లో కోరారు కూడా. కోరాపుట్ కాఫీ రుచి అద్భుతంగా ఉంటుందని నాతో చెప్పారు. అంతేకాదు, కోరాపుట్ కాఫీ సాగు అక్కడి ప్రజలకు ఎంతో ప్రయోజనకారిగా కూడా ఉంది. కోరాపుట్లో కొంతమంది ఒక ప్రత్యేక అభిరుచి వల్ల మాత్రమే ఈ కాఫీ పంటలోకి ప్రవేశించారు. ఎందుకంటే కార్పొరేట్ ప్రపంచంలో వాళ్ళు ఉద్యోగాల్లో ఉండేవారు. కానీ వీళ్ళు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టతో లేదా నిష్ఠతో ఈ కాఫీ పండించే రంగంలోకి వచ్చారు. ఎంతో విజయవంతంగా పనిచేస్తున్నారు, ఫలితాలు కూడా పొందుతున్నారు. కాఫీ ద్వారా జీవితాలు మారిపోయిన చాలామంది మహిళలు ఉన్నారు. కాఫీ వారికి గౌరవాన్ని, సమృద్ధిని రెండింటినీ సమంగా తెచ్చిపెట్టింది. కోరాపుట్ కాఫీ గురించి ఇలా చెబుతారు. కోరాపుట్ కాఫీ అత్యంత సుస్వాదు, యహా ఒడిషార్ గౌరవ్. కోరాపుట్ కాఫీ ఈజ్ ట్రూలీ డిలెక్టబుల్. దిస్ ఇండీడ్ ఈజ్ ది ప్రైడ్ ఆఫ్ ఒడిషా. కోరాపుట్ కాఫీ నిజంగా రుచికరం. ఇది ఒడిషాకే గర్వకారణం. మిత్రులారా, భారతీయ కాఫీ ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందుతోంది. కర్ణాటకలోని చిక్కమగళూరు, కూర్గ్, హసన్ అయినా, తమిళనాడులోని పులని, శెవరాయ్, నీలగిరి, అన్నామలై ప్రాంతాలైనా,
కర్ణాటక, తమిళనాడు సరిహద్దులోని బిలిగిరి ప్రాంతమైనా, కేరళలోని వైనాడ్, ట్రావెన్కోర్, మలబార్ ప్రాంతాలైనా భారతదేశ కాఫీ వైవిధ్యం అత్యంత అద్భుతం. మన ఈశాన్య ప్రాంతాలు కూడా కాఫీ సాగులో ఎంతో పురోగతి సాధిస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ కాఫీ గుర్తింపు మరింత దృఢంగా మారుతున్నది. అందుకే కాఫీ ప్రియులంతా ఇలా అంటున్నారు: ఇండియాస్ కాఫీ ఈజ్ కాఫీ ఎట్ ఇట్స్ ఫైనెస్ట్. ఇట్ ఈస్ బ్రూడ్ ఇన్ ఇండియా అండ్ లవ్డ్ బై ద వరల్డ్. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇప్పుడు మన్ కీ బాత్లో మనందరి హృదయాలకు ఎంతో దగ్గరగా ఉన్న ఒక అంశాన్ని మీ ముందుంచుతాను. అదేమిటంటే మన జాతీయ గేయం. భారతదేశ జాతీయ గేయం వందే మాతరం. మొదటి పదం సైతం అంటే వందే మాతరం అన్న ఈ మాట మన గుండె లోతుల్లో భావోద్వేగాల ఉప్పెనను రేకెత్తిస్తుంది. ఈ ఒక్క పదంలో ఎన్నో భావోద్వేగాలు, ఎన్నో శక్తులు మిళితంగా ఉన్నాయి. ఈ గేయం సహజంగానే భరతమాత వాత్సల్యాన్ని మనం అనుభూతి చెందేలా చేస్తుంది. ఆ తల్లి పిల్లలుగా మన బాధ్యతల్ని కూడా మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. క్లిష్ట సమయాల్లో వందే మాతరం జపించటం 140 కోట్ల మంది భారతీయుల్ని ఐక్యత శక్తితో నింపుతుంది, ముందుకు నడుపుతుంది కూడా. మిత్రులారా, దేశభక్తి, భరతమాత పట్ల ప్రేమ మాటలకు అతీతమైన ఒక అద్భుత భావనైతే, వందే మాతరం ఆ అవ్యక్త భావనకు నిర్దిష్ట స్వరాన్ని ఇచ్చే పాట. శతాబ్దాల బానిసత్వంతో శిథిలమైన భారతదేశానికి కొత్త జీవితాన్ని, కొత్త ఊపిరిని అందించేందుకు బంకించంద్ర చటోపాధ్యాయులు దీన్ని మనకు అందించారు. వందే మాతర గేయాన్ని 19వ శతాబ్దంలో రాసుండవచ్చు, కానీ దాని ఆత్మ భారతదేశానికి చెందిన వేల ఏళ్ల ప్రాచీన అమర చైతన్యంతో ముడిపడి ఉంది. మాతాభూమి పుత్రోహం పృథివ్యాః అంటే భూమి తల్లి, నేను ఆ తల్లి బిడ్డను అని చెప్పటం ద్వారా వేదాలు భారతీయ నాగరికతకు గట్టి పునాది వేశాయి. బంకించంద్రులు మాతృభూమికి, ఆ తల్లి పిల్లలకు ఉన్న సంబంధాన్ని భావోద్వేగాల ప్రపంచంలో వందే మాతరం అంటూ రాయటం ద్వారా ఒక మంత్రం రూపంలో బంధించారు. మిత్రులారా, నేను అకస్మాత్తుగా వందే మాతరం గురించి ఇంత ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నానా అని మీరు ఆలోచిస్తున్నారా? మరికొన్ని రోజుల్లో, అంటే నవంబర్ 7వ తేదీన మనం వందే మాతరం 150వ సంవత్సర వేడుకల్లోకి ప్రవేశించబోతూ ఉన్నాం. వందే మాతర గేయాన్ని 150 ఏళ్ల క్రితం కూర్చడం జరిగింది. గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ 1896వ సంవత్సరంలో మొదటిసారిగా వందే మాతరం పాడారు. మిత్రులారా, కోట్లాది మంది దేశస్థులు వందే మాతరం పాడటంలో అపారమైన దేశభక్తి ప్రవాహాన్ని ఎల్లప్పుడూ అనుభవిస్తూనే ఉన్నారు. మన తరాలు వందే మాతరం పదాల్లో భారతదేశ శక్తివంతమైన అద్భుతమైన దృష్టిని చూశాయి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. అలాంటి భారతదేశాన్ని మనం నిర్మించాలి. ఈ ప్రయత్నాల్లో వందే మాతరం ఎల్లవేళలా మనకు ప్రేరణగా ఉంటుంది. అందువల్ల వందే మాతరం 150వ సంవత్సరాన్ని మనం చిరస్మరణీయంగా మలుచుకోవాలి. రాబోయే తరాల కోసం ఈ విలువల ప్రవాహాన్ని మనం బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయే కాలంలో వందే మాతరం గేయానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి కూడా. వందే మాతరం గేయాన్ని పాడేందుకు మనమందరూ దేశస్థులం, అంటే మనమంతా కలిసి ఎవరికి వారు ఒక స్వయం ప్రేరణతో ప్రయత్నాలు చేయాలి అని నేను కోరుకుంటున్నాను బలంగా. దయచేసి మీ సూచనల్ని వందే మాతరం 150 అనే హ్యాష్ట్యాగ్తో నాకు పంపండి. హ్యాష్ట్యాగ్ వందే మాతరం 150. మీ సూచనల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మిత్రులారా. ఈ సందర్భాన్ని చారిత్రాత్మకంగా మలుచుకుందాం. అందుకు అందరం కలిసి కృషి చేద్దాం. నా ప్రియమైన దేశవాసులారా, సంస్కృతం అన్న పేరు వినగానే మనకు గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, ప్రాచీన జ్ఞానం, విజ్ఞానం, ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం ఇవన్నీ మన మనసుల్లోకి వస్తాయి. కానీ ఒకప్పుడు వీటన్నిటితో పాటు
సంస్కృతం కూడా ఒక సంభాషణ భాష. ఆ యుగంలో అధ్యయనాలు, పరిశోధనలు సంస్కృతంలో జరిగాయి. సంస్కృతంలో నాటకాల్ని కూడా ప్రదర్శించారు ప్రేక్షకుల కోసం. కానీ దురదృష్టవశాత్తు బానిసత్వ కాలంలో, స్వాతంత్ర్యం తర్వాత సంస్కృతం కూడా నిర్లక్ష్యం చేయబడింది. దీని కారణంగా యువతరాల్లో సంస్కృతం పట్ల ఆకర్షణ తగ్గడం ఆరంభమైంది. కానీ మిత్రులారా, ఇప్పుడు కాలం మారుతోంది. సంస్కృతం విషయంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. సంస్కృతి, సామాజిక మాధ్యమాల ప్రపంచం సంస్కృతానికి కొత్త జీవితాన్ని ఇచ్చాయి. ఈ రోజుల్లో చాలామంది యువకులు సంస్కృత భాషకు సంబంధించిన ఆసక్తిదాయకమైన పనులు చేపడుతున్నారు. మీరు సామాజిక మాధ్యమాలు చూడండి, చాలామంది యువకులు సంస్కృతంలో మాట్లాడుకుంటున్నారు, సంస్కృతం గురించి వివరిస్తున్నారు. ఇలా అనేక రీళ్లు ఉన్నాయి, మీరు చూస్తారు కూడా. చాలామంది తమ సామాజిక మాధ్యమ ఛానళ్ల ద్వారా సంస్కృతాన్ని బోధిస్తున్నారు కూడా. అలాంటి యువ కంటెంట్ సృష్టికర్తల్లో ఒకరు యష్ సాలుండ్కే. యష్ ప్రత్యేక ప్రతిభ ఏమిటి అంటే, ఆయన కేవలం కంటెంట్ సృష్టికర్త మాత్రమే కాదు, క్రికెటర్ కూడా. సంస్కృతంలో మాట్లాడుతూ క్రికెట్ ఆడే ఆయన రీల్కు అద్భుత ఆదరణ లభించింది. దీన్ని వినండి. పశ్యతు అహం కథం క్రీడామి. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. ప్రాతః నూతనం కందుకం గృహ్ణాతు. నారదాది యోగి బృందవందితం దిగంబరం. ఇమం కందుకం సావధానేన పశ్య చషటకాయ తాడయ. ఆశికాపురాధినాథ కాలభైరవం భజే, కాలభైరవం భజే. మిత్రులారా, కమల, జాహ్నవి అనే ఇద్దరు సోదరీమణులు కూడా ఒక అద్భుతం. ఎందుకంటే ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం, సంగీతం మీద వీరు కంటెంట్ తయారు చేస్తారు సంస్కృతంలో. ఇన్స్టాగ్రామ్లో మరో యువకుడికి సంస్కృత ఛాత్రోహం అనే ఛానల్ ఉంది. ఈ ఛానల్ను నిర్వహిస్తున్న యువకులు సంస్కృతం గురించి మాట్లాడుకోవటం, సంస్కృతానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవటమే కాకుండా సంస్కృతంలో హాస్యభరితమైన వీడియోల్ని కూడా రూపొందిస్తున్నారు. సంస్కృతంలోని ఈ వీడియోల్ని కూడా యువకులు ఆస్వాదిస్తున్నారు. మీలో చాలామంది సమష్టి సంస్కృత వీడియోల్ని కూడా చూసుండొచ్చు. అంటే అందులోని పాటలు సంస్కృతంలో వివిధ మార్గాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు. మరో యువకుడు భావేష్ భీమనాథ్. భావేష్ సంస్కృత శ్లోకాలు, ఆధ్యాత్మిక తత్వశాస్త్రం, సిద్ధాంతాల్ని అద్భుతంగా చర్చిస్తున్నారు. మిత్రులారా, భాష ఏదైనా కానీ అది నాగరికత విలువలు, సంప్రదాయాలతో కూడుకునే ఉంటుంది. వేల ఏళ్లుగా సంస్కృతం ఈ విధిని నెరవేర్చింది. కొంతమంది యువకులు ఇప్పుడు ఇంత విలువైన సంస్కృతాన్ని గురించి తమ విధి నిర్వహిస్తూ ఉండటం నాకెంతో సంతోషంగా ఉంది. నా ప్రియమైన దేశవాసులారా, నేనిప్పుడు మిమ్మల్ని గతకాలపు జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాను. 20వ శతాబ్దపు ప్రారంభాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అప్పుడు మనకు స్వాతంత్రం వస్తుంది అనే ఆశ కనుచూపు మేరల్లో కూడా లేదు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం అంతటా దోపిడీకి సంబంధించిన అన్ని పరిమితులను దాటేశారు. హైదరాబాదులోని దేశభక్తులైన ప్రజలకు ఆ అణచివేత కాలం మరింత భయంకరం, దుర్భరం. క్రూరమైన, నిర్దయుడైన నిజాం దురాగతాల్ని కూడా వారు భరించాల్సి వచ్చింది. పేదలు, అణగారిన వర్గాలు, ఆదివాసీ వర్గాల మీద దౌర్జన్యాలకు పరిమితే లేదు. వారి భూముల్ని లాక్కున్నారు, పన్నులు విధించారు. అలాంటి అన్యాయాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారి చేతులను కూడా నరికేశారు. అంతటి క్లిష్ట సమయాల్లో ఒక 20 ఏళ్ల యువకుడు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. నేను ఈ యువకుడి ప్రస్తావన తీసుకురావటానికి ఒక ప్రత్యేక కారణం ఉంది మిత్రులారా. ఆ యువకుడి పేరు మీకు చెప్పే ముందు అతని ధైర్యాన్ని గురించి చెబుతాను. మిత్రులారా, నిజాంకు వ్యతిరేకంగా ఒక్క మాట, కనీసం ఒక్క మాట మాట్లాడడం కూడా నేరంగా పరిగణించే ఆ రోజుల్లో ఆ యువకుడు సిద్దిఖీ అనే నిజాం అధికారిని బహిరంగంగా సవాల్ చేశాడు. రైతుల పంటల్ని జప్తు చేసేందుకు సిద్దిఖీని నిజాం పంపాడు.
కానీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆ యువకుడు సిద్దికీని చంపేశాడు. అతను అరెస్టు నుంచి కూడా తప్పించుకోగలిగాడు. నిజాం ప్రభుత్వ పోలీసుల నుంచి తప్పించుకొని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్సాంకు చేరుకున్నాడు ఆ యువకుడు. మిత్రులారా, నేను ప్రస్తావిస్తున్న ఈ గొప్ప వ్యక్తి పేరు కొమురం భీం. ఆయన జన్మదినోత్సవం అక్టోబర్ 22న జరుపుకున్నాం. కొమురం భీం ఎక్కువ కాలం జీవించలేదు, కేవలం 40 ఏళ్లే బతికాడు. కానీ తన జీవిత కాలంలో అసంఖ్యాక ప్రజల హృదయాల మీద, ముఖ్యంగా ఆదివాసీ సమాజం మీద చెరగని ముద్ర వేశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిలో కొత్త శక్తిని నింపారు కొమురం భీం. వ్యూహాత్మక నైపుణ్యాలకు కూడా ప్రఖ్యాతి చెందారు. నిజాం ప్రభుత్వానికి సవాలుగా నిలిచారు. 1940లో నిజాం మనుషులు హత్య చేశారు ఇతన్ని. కొమురం భీం గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవాలి అని నేను యువతను కోరుతున్నాను. కొమురం భీంకు నా వినమ్ర నివాళి. ఆయన ప్రజల హృదయాల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారు. మై హంబుల్ ట్రిబ్యూట్స్ టు కొమురం భీంజీ. హీ రిమైన్స్ ఫర్ ఎవర్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ పీపుల్. మిత్రులారా, వచ్చే నెల 15వ తేదీన మనం ఆదివాసీ గౌరవ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఇది భగవాన్ బిర్సా ముండా గారి జయంతి. భగవాన్ బిర్సా ముండా గారికి నేను శ్రద్ధాపూర్వక నివాళులు సమర్పించుకుంటున్నాను. దేశ స్వాతంత్రం కోసం, ఆదివాసీ సమాజ హక్కుల కోసం బిర్సా ముండా చేసిన కృషి అనుపమానం. జార్ఖండ్లోని భగవాన్ బిర్సా ముండా గారి గ్రామం ఉలీహాతు, ఆ ఊరిని సందర్శించే అవకాశం నాకు లభించింది. ఆ గ్రామపు మట్టిని నా నుదుటిపై పోసుకున్నాను. అలా హృదయపూర్వక నివాళులు అర్పించాను భగవాన్ బిర్సా ముండా గారికి. బిర్సా ముండా గారిలాగా, కొమురం భీం గారిలాగా ఆదివాసీ సమాజాల్లో ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారి గురించి తెలుసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కోసం మీ నుండి నాకు అసంఖ్యాకంగా సందేశాలు వస్తూ ఉన్నాయి. చాలామంది ఈ సందేశాల్లో తమ పరిసరాల్లో, తమ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి చర్చిస్తారు. మన చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో కూడా ఎన్నో వినూత్న ఆలోచనలు అమలవుతున్నాయి అని వాళ్ళు పంపిన లేఖల్లో చదివి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. సేవా స్ఫూర్తితో సమాజాన్ని మార్చటంలో నిమగ్నమైన వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి వ్యక్తుల గురించి, సమూహాల గురించి మీకు తెలిస్తే దయచేసి నాకు తెలుపుతూ ఉండండి. ఎప్పటిలాగే మీ సందేశాల కోసం నేను ఎదురుచూస్తూ ఉన్నాను. వచ్చే నెలలో మరికొన్ని కొత్త అంశాలతో మరో ఎపిసోడ్లో ఈ మన్ కీ బాత్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మీకు వేడుకోలు పలుకుతున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా. నమస్తే.